హాయ్! ఎలా ఉన్నారు అందరూ? లాంగ్ వీడియోస్ కావాలి. కానీ నిద్రమోహం చూసారా? మీరు దీన్ని కూడా భరించాలి మరైతే. మార్నింగ్ నుంచి మనకవ్వదు. వీడియో చేయాలంటే ఇంక నైట్ 9 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అప్పటికి నేను నిద్రపోతుంటా. నా కళ్ళు తూగుతుంటాయి. పద, నిద్ర, నిద్ర ఇంతే చెప్తుంటది. సో, మీరు దాన్ని గూడా తట్టుకుంటారంటే రోజు ఒక 15-20 నిమిషాల వీడియో అయితే చేస్తా. కానీ నా వీడియో చూసేటప్పుడు మోటివేషన్ తర్వాత మీకు కూడా నిద్రపోతారు ఇలాగా. ఆ! నాకు కొన్ని మెసేజెస్ వచ్చినియి. నాకు చాలా హ్యాపీగా గూడా అనిపించిందది. మనం 'శరీర ధర్మ' సిరీస్ అనేది చేశాం కదా! మెంటల్ హెల్త్ మీద. చాలామంది ఇది మార్చుకున్నాము అన్నారు. నాకు గూడా హ్యాపీగా అనిపించింది. వంట చేసేటప్పుడు మీ వీడియోస్ చూస్తా ఉంటాను. ఆర్ ఈ నిద్రపోయేటప్పుడు మీ వీడియోస్ వింటూ పెట్టుకొని వినేది అలవాటైతుంది. వాయిస్ లేకపోతే నిద్ర రావట్లేదు. కొత్తగా మళ్ళీ ఇంకేం చెప్తారో అని వినాలనిపిస్తుంది. ఇట్లా అని చెప్పి అది వాయిస్‌కి అడిక్ట్ అయితున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్‌కి అడిక్ట్ అయితున్నాం ఇది పక్కన పెట్టేస్తే మీరది వినాలి అనుకుంటున్నారు. ఆ మాట ఎక్కించుకోవాలి చెవికి అనుకుంటున్నారు. నాకది హ్యాపీగా అనిపించింది. ఎవరైతే ఈ 'శరీర ధర్మ' టాపిక్ వచ్చి కూడా చాలా మంత్స్ అయింది కదా! చాలా డేస్ అయిపోయింది ఆ సిరీస్ కూడా. ఎంతో కొంత మార్చుకోవడానికి ప్రయత్నించారు కదా మీరు చాలామంది నాకు చెప్పారు ఆ టైంలో గూడా. సో, మీ కన్సిస్టెన్సీ ఎలా ఉంది? అంటే దాన్ని మీరు ఏం మార్చుకున్నారు? మీ ఆలోచన గాని, మీ అలవాట్లు గాని అండ్ ఇప్పుడు మీలో ఆ ఫిజికల్లీ, మెంటల్లీ వచ్చిన చేంజెస్ ఏమేమి అబ్జర్వ్ చేశారు పాజిటివ్‌గా? అది ఒక్కసారి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయరా? ఎందుకంటే మనల్ని ఏదో హైప్ ఇయడానికి కాదు. చాలామంది ఈ వెయిట్ లాస్ కోసం అని జెప్పేసి పౌడర్స్‌కి ఎక్కువ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అది నేను చెప్పేదానికంటే గూడా మీరు ఎవరైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారో హ్యాబిట్స్‌ని మంచిగా మార్చుకోవడానికి అది మీరు రాసారనుకోండి అవతల ఇంకొకళ్ళకి మోటివేటింగ్‌గా ఉంటుంది. సో, దానికోసమే. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ప్రోడక్ట్ గురించి కూడా చెప్పబోతున్నాను. కిడ్స్ ప్రోటీన్ మిక్స్. పిల్లల ఇమ్యూనిటీకి అండ్ సైనసైటిస్ కానీ, బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఇట్లాంటివి కూడా తగ్గడానికి, హెల్తీ వేలో ఉండడానికి, ఆకలి మంచిగా ఉండడానికి హెల్ప్ చేస్తది. ఇది మనం ప్రతి మూవీలో, ప్రతి సీరియల్‌లో ఒక యాడ్ వస్తది చూసారా? అదొక యాడ్ అనమాట. ఇది కూడా యాడ్. తప్పట్లేదు నాకు. ఏం చేయమంటారు? మంచి పనులనే చేయాలి. డబ్బులు ఆటి నుంచి వస్తాయి. వీటి నుంచే వస్తాయి. సో, అందుకే జస్ట్ నేను మీకు చెప్తున్నాను. కావాల్సిన వాళ్ళు 8688092355కి వాట్సాప్ చేయొచ్చు. ఫైన్. సో, ఈరోజు శరీర ధర్మ అనేది మనం మెంటల్ హెల్త్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫిజికల్ హెల్త్ గురించి చెప్తాం. అసలు ఆయుర్వేదాలో ఏం చెప్పారు? నేను రీసెంట్‌గా ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినా. త్రయోపస్తంభాస్ అంటే ప్రభాస అని చదివిందని చెప్పి కీర్తి. గుర్తుందా? మీకు అది గుర్తుంటది అని చెప్పి ప్రభాస్ కామెడీలాగా క్రియేట్ చేసి చెప్పింది అదే. త్రయోపస్తంభాస్. ఆయుర్వేదాలో చెప్పింది వెయిట్ గురించి కూడా ఇదే. ఆయుర్వేద సెపరేట్‌గా ఒబెసిటీ గురించి చెప్పడం కాదు. మనం ఎలా బతకాలని చెప్తది. మనం ఇలా నువ్వు ఉండాలి. ఇలా నువ్వు ఆలోచించాలి. ఇలా నువ్వు బతకాలి. ఇది చెప్తుంది. సో, ఎప్పుడైతే మనం ఒక దినచర్య గాని ఇది అలవాటు చేసుకుంటామో మనకంతా బానే ఉంటది. ఎప్పుడైతే డైలీ యాక్టివిటీస్ రోజూ చేయాల్సిన పని ఏదైతే చెయ్యమో అప్పుడు మనకి ఇబ్బందులు మొదలైతది అంటారు. మనకి ఆయుర్వేద ప్రకారం అయితే ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని ఎలా చెప్తాం? నేను సన్నగానే ఉంటానబ్బా! బక్కగా ఉంటున్నా. నాకు స్ట్రెంత్ లేదు. ఇలా పడిపోయినా ఉపయోగం ఏంది? నాకొక సమస్యొచ్చింది. నేను తీసుకోలేకపోయినా, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినా, నేనెంత వెయిట్ ఉంటే ఉపయోగం ఏంది? కొందరుంటారు ఓవర్ వెయిట్ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటారు. మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్. మరి వాళ్ళెట్లున్నారు? నువ్వెందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నావు? అండ్ ఇంకొంతమంది సన్నగానే ఉంటారు. అండర్ వెయిట్ ఉన్నప్పుడు కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అనేది సరిగ్గా అవ్వకపోవడం, ఫ్యాట్ అనేది బాడీలో సరిగ్గా లేకపోయినా కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ సరిగ్గా లేకపోవడం, దానివల్ల పీసీఓడి ఆహ్, ఇది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం ఇట్లా కూడా అయితది. మరి సన్నగున్నప్పుడు బానే ఉండాలి గదా! సో, ఇక్కడ మన వెయిట్‌కి, మన ఆరోగ్యానికి సంబంధం అనేది చేయడం ఫస్ట్ తీసేయాలి. సమస్య మన హ్యాబిట్స్ తోటి ఉంటుంది. బక్కగా ఉన్న వాళ్ళకి కూడా హై కొలెస్ట్రాల్ ఉంటది. హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటది. నీరసం ఉండడానికి అవకాశం ఉంటది. అదే పుష్టిగా కనబడే వాళ్ళు కూడా కొంచానికే అమ్మ నా వల్ల కావట్లేదురా నాయనా ఆయాసం వస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంటది. విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల అంటే లోపల ఆర్గాన్స్ ఏవైతే అవి కరెక్ట్‌గా మెకానిజం అది పనిచేస్తేనే మనం బయట ఇట్లంతా చక్కగా కనిపిస్తుంటాం. ఆ లివర్, ప్యాంక్రియాస్ దీని చుట్టూ పొట్ట దగ్గర ఇక్కడంతా కూడా ఫ్యాట్ అనేది చేరుకోవడం వల్ల దాని పని అది చేయడానికి ఇబ్బందయ్యి మనకి చిన్నదానికి ఆయాసం అంతా అయితది. సో, ఇక్కడ వెయిట్ తోటి సంబంధం కాదు హెల్త్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, మన హ్యాబిట్స్ ఇంపాక్ట్ అనేది అన్నీ ఎలాగైతే జరుగుతుందో వెయిట్ కూడా ఒకటి.
అండర్ వెయిట్కి వెళ్ళిపోవడం, తక్కువ వెయిట్కి అవ్వడం, ఎక్కువ వెయిట్ అవ్వడం, ఇది కూడా ఒకటి. సో వెయిట్ని, మీ హెల్త్ని ఇట్లా సపరేట్ చేసి ఏం లేకుండా ఇది కూడా ఒకటి అని పక్కన పెట్టుకొని వదిలేసేయండి ఫస్ట్. సో నేను వెయిట్ కోసమే పెరగాలి, తినాలి, వెయిట్ కోసం తగ్గడం కోసమే అది చేయాలి, ఇది చేయాలి అనేది ఉండకూడదు. ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ అవ్వడం అయ్యే వాళ్ళే చేసుకోవాలి, లేకుంటే ఫుడ్ కంట్రోల్, మంచి ఫుడ్ అనేది వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళే తినాలి, ఇట్లాంటివి పెట్టుకోకండి. సో ఆయుర్వేదాల్లో ఏం చెప్తారంటే, ఒక మనిషి వాత పిత్త కఫ త్రిదోషాస్ మన ప్రకృతిస్ అండ్ త్రిగుణాస్ అంటే మన సత్వరజోతమో గుణాలన్నీ కూడా, సప్తధాతుస్ అయి ఉండొచ్చు, టాక్సిన్స్, మన ఏదైతే తింటాం కదా, ఫుడ్ ఏదైతే తింటామో, ఈవెన్ ఈ మలాస్ ఇవి కూడా ఉంటుంది. సో అలాంటి మలాస్ అయి ఉండొచ్చు, అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ అంటారు కదా, అవి అయి ఉండొచ్చు. సెన్స్ ఆర్గాన్స్ అంటే మన ఇంద్రియాస్ అన్నీ కూడా, పంచేంద్రియాస్ అయి ఉండొచ్చు. ఆత్మ, బుద్ధి, మనస్సు, సప్తధాతుస్, ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఎవరికైతే ఉంటుందో, అంటే WHO ప్రకారం కూడా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మెంటల్లీ స్టేబుల్ ఉండేవాళ్ళు, వీళ్ళు హెల్తీగా ఉన్నవాళ్ళు, ఈ లెక్క. ఇప్పుడు మనం మోడర్న్ వేలో చెప్పుకున్నా కూడా ఇదే లెక్క. మన ఆత్మ, బుద్ధి, మనస్సు ఇవంతా కూడా మెంటల్ హెల్త్ స్టేబిలిటీ గురించి అని అనుకుందాం. సో ఇవన్నీ కూడా స్టేబుల్గా ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? నా వెయిట్ ఒకటి కరెక్ట్గా ఉంటే చాలు, చేస్తారు, మెసేజ్ చేస్తారు. వెయిట్ ఎంత తగ్గుతాం? ఒకవేళ తగ్గకపోతే ఎట్టా? ఏమైనా ఫాస్ట్గా ఉన్నాయా? పౌడర్లు ఉన్నాయా? ఏం చేస్తావు పౌడర్లు తీసుకొని? ఆయుర్వేదాలు అది చెప్పలే, ఆయుర్వేదాలో ఏ పౌడర్స్ గురించి చెప్పలేదు తీసుకుంటే తగ్గుతావని. వాళ్ళు ఏం చెప్పారంటే ఇవన్నీ స్టేబుల్గా ఉండాలి. అండ్ దీనికి మళ్ళీ సబ్ పిల్లర్స్ ఉంటాయి, 3 పిల్లర్స్. 1 ఫుడ్, 2 నిద్ర, 3 బ్రహ్మచర్య. ఫుడ్ వరకు వచ్చేసరికి చెప్తారు, ఈ కాంబినేషన్స్ తినకండి, విరుద్ధాహార కాన్సెప్ట్లో. ఇప్పుడు ఫిష్ కర్డ్ తినద్దు, మిల్క్ ఇదేంటి నార్మల్ యానిమల్ మిల్క్ ఉంటుంది కదా, గేదెది, ఆవుది, ఆ మిల్క్ని ఫ్రూట్ తోటి కలపద్దు. ఇలా విరుద్ధాహార అనేది ఉంటుంది. అండ్ ఈ టైంకి తినాలి, సర్కాడియన్ రిథమ్, ఈ టైంకి నిద్రపోవాలి, ఈ టైంకి ఇలా ఉండాలి, టైం ఇదంతా కూడా చెప్తారు. సో ఫుడ్ ఎలా తినాలి, అండ్ కొంచెం గోరువెచ్చగా ఉండేటట్లు ఫుడ్ తీసుకోవాలి, కొంచెం వేడిగా, అంటే ఈగలు వాలకుండా ఇట్లాంటివి ఏమి కూడా లేకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంది తినాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. అండ్ మనకి ఇంకా ఆయుర్వేదాలో కూడా ఫస్ట్ చెప్పేది ఏదైనా ఒక రోగం గురించి చెప్పేటప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఈ సమస్య వస్తుంది, ఇలాంటి ఫుడ్ తినాలి. సో పథ్య అపథ్య అని చెప్పేసి ఏం తినాలి, ఏం తినకూడదు, ఇది కూడా ఇస్తారు. ఫస్ట్ డైటే ఇస్తారు. అండ్ అంటే నీకు ఏ రోగమైనా సరే ఫస్ట్ ఫుడ్ దగ్గరనే స్టార్ట్ చేస్తారు. సో ఇది ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలాసార్లు అంటారు డైట్ ప్లాన్ చెప్పండి, డైట్ ప్లాన్. ఎవరి సమస్య ఏంది మనకేం తెలుసు, ఎట్లా చెప్తాం? అండ్ ఇక్కడ మీకు వీలైనంత వరకు మార్నింగ్ మంచిగా వెజిటేబుల్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. లంచ్కి హై మెటబాలిజం ఉంటుంది, హై డైజెషన్ ఫైర్ ఉన్న టైం ఉంటుంది. మంచి రైస్ పెట్టుకోండి, తక్కువ పాలిష్ చేసిందే పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు తెల్లన్నం తిన్నా లేకుంటే బ్రౌన్ రైస్ తిన్నా సేమ్ వెయిట్ లాసే, పెద్ద వెయిట్ లాస్లో ఏం తేడా ఉండదు, సేమ్ క్యాలరీ. కానీ తక్కువ ఫైబర్, అంటే తక్కువ పాలిష్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ఫైబర్ ఉన్నది హోల్ గ్రెయిన్స్ అనేవి తీసుకోవడం వల్ల, పీచు అని ఇంగ్లీష్ వస్తుంది, తెలుగులో మాట్లాడడానికి కూడా నేను కూడా ప్రయత్నిస్తాను. పీచు పదార్థం అనేది ఎక్కువ పాలిష్ చేయని ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్టమక్ అనేది హంగర్ హార్మోన్స్ సాటిస్ఫై అవుతుంది. అమ్మ నాకు చాలు, కడుపు నిండిపోయింది, కడుపు ఫుల్ ఉంది అంటది. ఎప్పుడైతే ఎక్కువ పాలిష్ చేసిన ఫుడ్ తింటారో ఇంకా 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 సరిపోలేదు ఆకలి, అదే ఇంక బాగుంది కర్రీ, ఇంకొంచెం అన్నం తిందాం ఇట్లా అనిపిస్తుంది. బట్ తక్కువ పాలిష్ చేసిండేది గ్రెయిన్స్ ఎప్పుడైతే తీసుకుంటారో, అది ముడి బియ్యం ఉంటుంది, మనకి బ్రౌన్ రైసే తినాలని ఏం లేదు. పొలం దగ్గర కూడా సింగిల్ పాలిష్డ్ రైస్ ఉంటుంది, అలాంటిది కూడా పెట్టుకోవడము. అండ్ పోర్షన్ కంట్రోల్లో లిమిటెడ్గా తినడం, రైస్ ఇట్లాంటి మిల్లెట్స్ కూడా పెట్టుకొని మంచిగా వెజిటబుల్ కర్రీస్, ప్రోటీన్ కూడా ఏదైనా కర్రీ పెట్టుకొని మజ్జిగ పెట్టుకొని మంచిగా సుష్టుగా తినండి. నైట్ కొంచెం ఎర్లీగా తినండి. మీరు డే అంతా యాక్టివ్గా ఉండాలంటే చేయాల్సింది ఒకటే, ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేయాలి. వీలైతే 5కే స్టాప్ చేయండి. నన్ను అడిగితే 5కి స్టాప్ చేయమని చెప్తా. స్టాప్ చేసి 10 లోపల నిద్రపోండి. నెక్స్ట్ డే చాలా యాక్టివ్ ఉంటారు. మీరు ఏ పౌడర్లు అవి కూడా కాదు, చాలా యాక్టివ్ ఉంటారు. స్కిన్ గ్లో మిక్స్ కూడా మీకు నిద్రకి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఎనర్జెటిక్గా ఉండడానికి కూడా. ఎవరైనా వీక్గా ఉంటే అది కూడా తీసుకోండి.
సో కొంచెం అంటే 3 తర్వాత ఫుడ్ అనేది తగ్గించండి, వీలైనంత వరకు తక్కువ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ హోల్ గ్రెయిన్ అంటే ఎక్కువ పాలిష్ చేయని ఫుడ్స్ తీసుకోండి. పోర్షన్ కంట్రోల్ అంటే మనకి పొట్టని 4 భాగాలుగా డివైడ్ చేసుకొని 2 భాగాలు ఫుడ్, ఒక భాగం వాటర్, ఒక భాగం ఎయిర్ అంటే ఖాళీగా ఉంచాలి. అలాగ పెట్టుకునేసి తినండి. కడుపు నిండుగా ఉంది కానీ సుష్టుగా ఏకండి. కడుపు లోపలికే ఉండేటట్లు ఉన్నాయండి. ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే అయ్యో నాకు నీరసం వస్తుందంటే మ్యాక్సిమం నీరసం రాదు. అది మన సైకలాజికల్గా మన ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అనమాట. బాడీలో కావాల్సినంత ఫ్యాట్ ఉంటుంది. అదేం చేస్తుందంటే స్టోర్ చేసుకునేదే, మీరు ఇచ్చినప్పుడు ఎక్కువ ఫుడ్ ఎందుకు స్టోర్ చేసుకుంటుందంటే రేపు పొద్దున ఫుడ్ పెడతాడో లేదో మనం స్టోర్ చేసుకుని దీని నుంచి తీసుకుందామనే తీసుకుంటుంది. ఆకలి వేస్తుంది అంటే బాడీ రెస్పాండ్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్యాట్ తీసుకుంటుంది అని అనుకోండి. అయ్యో నాకు ఆకలి వేస్తుంది నేను లోపల వేసేయాలని అనుకోకండి. వీలైనంత వరకు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది. వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి అలాంటి టైంలో. అండ్ రెండోది వచ్చేసి నేను ఇది కూడా చెప్తా మీకు, వాత పిత్త కఫాది గుణాస్ అవన్నీ సైకిల్ ఉంటుంది. నేను అది కూడా నెక్స్ట్ ఎనర్జీ క్లాక్ అది కూడా స్టెప్ బై స్టెప్ ఇందులో చెప్తా. అండ్ రెండోది వచ్చేసి స్లీప్, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. చాలా నెగ్లెక్ట్ చేస్తారు. నేను సగం లైఫ్ని నిద్రతోనే కౌంట్ చేస్తాను. అంటే 2గా డివైడ్ చేస్తాం కదా, శరీర ధర్మాల్లో కూడా చెప్పే కదా, ఫిజికల్ బాడీ అండ్ ఇన్నర్గా ఇంకో బాడీ ఉంటుందని చెప్పేసి. ఫిజికల్ బాడీకి మనం డైట్ వర్కౌట్ ఇస్తాం. ఇన్నర్గా ఉండే మనకు కనిపించని సోల్కి ఒక ఫుడ్ అంటే ఏంటంటే నిద్ర, స్లీప్. ఎవరైతే 10 నుంచి 2 గంటల మధ్యలో డీప్ స్లీప్ ఉంటుందో వాళ్ళ రికవరీ సిస్టమ్ బాగుంటుంది. ఎవ్రీ సెల్ ఛార్జింగ్ పెట్టినట్టే. అది ఎన్ని కోట్లు పెట్టినా రాదు, నువ్వు ఏ పౌడర్లు పెట్టినా రాదు. నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్లోకి వస్తుంది. అసలు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నలో కూడా ఎవరైతే ఎర్లీగా నిద్రపోతున్నారో వాళ్ళకి యాంగ్జైటీ లేదు. నా రీసెర్చ్లో యాంగ్జైటీ లేదు, పిసిఓడి థైరాయిడ్ లేవు. వాళ్ళు వెయిట్ ఉన్నారు, 100 దాకా కూడా ఉన్నారు, కానీ పిసిఓడి థైరాయిడ్ లేవు. ఏమంటే నిద్రపోతారు, ఎర్లీగా నిద్రపోతారు. చాలామంది నేను ఎన్ని గంటలు నిద్రపోవాలి అని అడుగుతారు. ఎన్ని గంటలు కాదు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, ఇది ఇంపార్టెంట్. సో 10 to 2 డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నిద్రపోవట్లేదో సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తాయి, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ కూడా సివియర్ ఉంటుంది. యాంగ్జైటీ టాపిక్ కూడా ఒకరోజు చెప్పుకుందాం ఇందులోనే. అండ్ థర్డ్ వచ్చేసరికి బ్రహ్మచర్య అంటే ఓకే సెక్స్ ఇదే వస్తుంది. బ్రహ్మచర్య అంటే సెక్స్ అని కాదు, అది మాత్రమే కాదు. ఒక పనిని క్రమబద్ధంగా ఎట్లా చేస్తున్నాం ఆపకుండా, డిసిప్లైన్ అంటారు. ఈరోజు చేస్తాం ఇంకా ఆ రోజు చేయం, ఒకరోజు చేస్తాం ఇంకో రోజు చేయం, ఇట్లా కాదు. బ్రష్ చేస్తామా రోజు బ్రష్ చేస్తాం, చేయకపోతే మన కంపు మనమే పట్టలేం, అవునా? స్నానం చేస్తామా రోజు చేస్తాం, ఒకవేళ కనుక చేయకపోతే అప్పుడు దాకా ఎంత శుభ్రంగా ఉన్న స్కిన్ అయినా సరే నానా గజ్జి వచ్చేస్తుంది కొన్ని రోజులకి, అంతే కదా. సేమ్ అలాగే మన ఫుడ్ నిద్ర కూడా టైంకి ఒక ఎవ్రీడే, మన ఆలోచనలు కూడా ఎవ్రీడే ఒక మంచిగా కనుక లేకపోతే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. డిసిప్లిన్, బ్రహ్మచర్య అంటే డిసిప్లిన్. సో ఈ 3 ఆయుర్వేదాల్లో చెప్పిన సూత్రాలు మన ఆరోగ్యానికి. ఇది వదిలి నేను అన్ని పరిగెత్తా, నేను అన్ని పౌడర్లు కావాలి, నాకు అంతా 2 నెలలు కావాలి 3 నెలలు కావాలంటే అది అపోహ. మనం ఇలాగే బతకాలి, ఇట్లే ఉండాలి, అంతే. మీరు చాలాసార్లు నేను పౌడర్స్ తీసుకున్నానండి కానీ నాకు పెద్దగా ఇంపాక్ట్ రాలేదండి, ఎందుకు వస్తుందండి? అసలు మన సమస్య ఏంది? ఒక పనిని కంటిన్యూగా చేయలేకపోవడం. ఇప్పుడు నాకు ఇది కావాలి, నేను ఇది తినాలనుకుంటున్నాను, నాకు ఇక్కడ ఎగ్స్ అన్నీ ఉన్నాయి, మంచిగా ఉంది, ఇక్కడ స్వీట్స్ ఉంది, నేను స్వీట్స్కే పోతాను. ఇట్లా పోతే ఏమైంది? అది ఎవ్రీడే ఇట్లా పోవాల్సింది, ఇట్లా ఎవ్రీ 10 minutesకి ఇట్లా డెసిషన్ మేకింగ్ ఉంది. ప్రతి పూట ఇట్లా పోవాల్సింది ఇట్లా పోతున్నావు, ఇట్లా పోవాల్సింది ఇట్లా పోతున్నావు, ఇది చేయకూడదంటే ఇట్లా చేస్తున్నావు. నీ డెసిషన్ అనేది ఎవ్రీడే మారిపోతుంది, ఎవ్రీ సెకండ్ మారిపోతుంది. డెసిషన్ మేకింగ్ అనేది లేదు, స్ట్రాంగ్ అనేది లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒక పనిని కంటిన్యూగా చేయలేకపోవడం ఒకటి అయితే, ఏం తినాలి ఎట్లా తినాలి అనేది తెలియకపోవడం, అవేర్నెస్ అనేది లేకపోవడం. వీటన్నిటి వల్ల మనం ఏం చేస్తున్నాం, ఎంత తిన్నా ఏం చేసినా కూడా 2 రోజులు చేస్తాం, 4 రోజులు వదిలేస్తున్నాం, మనకు నచ్చింది చేసుకుంటున్నాం. ఆ ఇంపాక్ట్ అనేది చాలా హై ఉంటుంది. మీరు పౌడర్లు వాడినంత వరకు బాగుంటుంది, మళ్ళీ ఆపేస్తారు. ఆకలి ఎట్లా కంట్రోల్లో ఉంటుంది? పోర్షన్ కంట్రోల్ అంటే నేను ఇది తినాలి, ఇది తినకూడదు, నేను ఇంత తినాలని మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఒక 4 రోజులకైనా పోర్షన్ కంట్రోల్ అలవాటు అవుతుంది. మీరు అది ఏం తెలియదు కదా మీకు, ఎట్లా పోర్షన్ కంట్రోల్ అవుతుంది? అది ఆపే కానీ ఏం తినాలో మీకు తెలియదు. నెక్స్ట్ ఇట్లా చూస్తారు, ఎట్లా ఉంటుంది?
సో మీరు నేర్చుకోండి, తెలుసుకోండి, అంతే ఉండండి. వేరే వేటి జోలికి పోకండి, ఏం అవసరం లేదు. మీరు ఇది ఏం ఫుడ్ తినాలి, ఈ టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్నవి తెలుసుకోండి, గూగుల్ సెర్చ్ చేయండి. ఇన్సులిన్ అంటే ఏంది, ప్రోటీన్ అంటే ఏంది, ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు, ఇవన్నీ పెట్టుకోండి. అప్పుడు ఒక్కొక్కటి అంటే మిమ్మల్ని మీరు హింసించుకోవడం కాదు, సెల్ఫ్ బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోండి, ఇష్టం పెంచుకోండి. ఎవరికమ్మా ఈ రోజుల్లో ఏ బిడ్డకు ఫుడ్ పెట్టాలో మనకేం తెలుసు? కానీ మన బిడ్డ పుట్టగానే అన్నీ తెలిసిపోతాయి. ఎట్లా తెలిసిపోతాయి? ఇష్టం. బిడ్డకి ఏం డైజెషన్ అవుతుంది, ఏం మంచిగా ఉంటుంది, ఏం పెట్టాలి తెలుసుకొని నేర్చుకొని పెడతాం. ఎందుకు? ఇష్టం. మరి ఇక్కడ ఎందుకు రావట్లే? సెల్ఫ్ హార్మ్ చేసుకుంటావు నువ్వు అంటావు నా ఇష్టం. ఏమంటారు సెల్ఫ్లో, నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చింది అంట. లాగి పెట్టి కొట్టి నువ్వంటే ఇష్టం అంట అవుతుందా? అవతల వాళ్ళు కాలుతుందా లేదా? ఇది కూడా అంతే. మనకు నచ్చింది పని చేసుకొని అన్నీ చేసుకొని నేను ఇష్టపడుతున్నానని మన బాడీకి చెప్పకూడదు, అది యాక్సెప్ట్ చేయదు. సో ఇంతే. సో జాగ్రత్తగా ఫుడ్ డెసిషన్స్ అన్నీ కూడా మంచిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనం తినే ఫుడ్ ఇంపాక్టే ఫిజికల్ హెల్త్ మీద, మెంటల్ హెల్త్ మీద ఉంటుంది. అండ్ ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ ఆర్ హెల్తీ లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఎవరైనా తీసుకోవాల్సి ఉంటే ప్లీజ్ 8688092355 వాట్సాప్ చేయండి. నేను ఈ ఫెస్టివల్కి అయితే ఒక బ్యాచ్ అయితే కంప్లీట్గా లేపేసినాను. నేను కూడా సంక్రాంతి 2 days ఫస్ట్ టైం హాలిడేస్ తీసుకున్నాను. 50% వర్క్ చేసిన, స్టాఫ్ కోసమైనా కొంచెం బయటికి వెళ్ళి అంతా తిప్పి రావాలని చెప్పి. సో 30 days ప్రోగ్రామ్స్ ఇది. ఎగ్జాక్ట్ 30 అంటే 30 days ఏమి ఉండదు, అరౌండ్ 5 to 7 days ఎక్స్ట్రానే ఉంటుంది. సో అవేర్నెస్ మీద ఎక్కువ ఉంటుంది. మీకు ఫుడ్ ఉంటుంది, వర్కౌట్ ఉంటుంది, అండ్ అవేర్నెస్ కూడా ఇవ్వడం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో వర్కౌట్ ఎట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, నేనేం చేస్తాను, మీరు ఎలాంటివి చేయాలి అనేది కూడా నేను చెప్తాను. మీకు ఈ టాపిక్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. బాయ్.